ఎవరే కంప్లైంట్ ఇచ్చింది? ఏమండి? మీరు శ్వేత మామయ్యనండి. అలాగా? మా పాప చేసిన పనికి సారీ చెప్తున్నానండి. అయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటండి? అసలు మీ పాప ఏం తప్పు పని చేసిందని? మీరు గర్వపడే పనే చేసిందండి. గర్వపడే పనా? తలకి బుక్క పెట్టాడు గర్వపడే పనా? ఎలా అవుతుందబ్బా? అంటే అది నిజంగా ఇంత మంచి పాపకి మామయ్య అవడం మీ అదృష్టమే కదండి. ప్రిన్సిపల్ గారేమో ఒకలాగా చెప్పారు, మీరు ఇంకోలా చెప్తున్నారు. రెండిటికి పొంతనే లేదండి. అలాంటిదేం లేదండి. మీ పాప చేసిన సహాయం అంతా ఇంత కాదండి. హాస్పిటల్లో డాక్టర్ కూడా మీ పాపని పొగిడారు తెలుసా మీకు? పొగిడారా? పొక్క పెడితే తిట్టాలే గాని పొగడం ఏంటి? ఏంటో. ఎందుకు పొగిడారండి? హాస్పిటల్కి తీసుకెళ్ళినందుకండి. ఇదేంటి? బయట నుంచి ఎవడ గొళ్ళం పెట్టినట్టున్నాడు. అమ్మో, సౌండ్ వస్తుంది. మా అమ్మకి దొరికిపోతాం. ఎలాగోలా బ్యాలెన్స్ చేయాలి. ఏమైంది? దోమలు కుడుతున్నాయి మామ, దోమలు. దోమలా? ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామండి. అయ్యయ్యో, అవే మాటలండి. మీ పాప ఇలాగే ఉండాలి. మా పాపకు చేసినట్టే ఎంతో మందికి చేయాలి. ఎంతో మందికి ఆదర్శం కావాలి. ఏంటి? పొక్కలు పెట్టడంలోనా? మళ్ళీ ఏమైంది? ఈగలు కుడుతున్నాయి మామ. ఈగలా? ఈగలు ఎలా కుడతాయే? రాజమౌళి ఈగ సినిమా చూసినావా మామ? చూసానే. అందులో ఈగ విలన్ గాను కొట్టి కొట్టి చంపుతుంది కదా, అటువంటిదే నన్ను కుడుతుంది మామ. నీ లాజిక్ కి నేను ఆన్సర్ చెప్పలేను గాని నన్ను వదిలేయ్. సరేనండి, మీకు మీ పాపకి ఇంకోసారి థ్యాంక్స్ అండి. ఉంటానండి. మంచిదమ్మా. ఏయ్ ఏయ్, పద పోదాం. ఏంటో పద. సచ్చినోళ్ళారా, తలుపు తీయండి. ఆవిడతో మాట్లాడారా? మాట్లాడాను సార్. ఏమన్నారు? కన్నం పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పారు సార్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.